75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. చోడవరంలో ఒక షాప్ యజమాని రాజుగారు అక్కడ కంటెస్ట్ చేసే అభ్యర్థి తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. జిఎస్టీ వాళ్ళంట, సెంట్రల్ జిఎస్టీ వాళ్ళు వచ్చి మా షాప్ను అంతా సెర్చ్ చేస్తున్నారు, చాలా పొలిటికల్గా కూడా మాట్లాడుతున్నారు సార్, మీరు ఎవరు ఏంటి అని కనుక్కోండి అన్నారు. నేను జిఎస్టీ వాళ్ళకు ఫోన్ చేశాను. ఎందుకంటే నేను స్టాండింగ్ కమిటీ ఫైనాన్స్లో దాదాపు 12 సంవత్సరాలు పనిచేశాను. జిఎస్టీ వాళ్ళు ఏంటి ఎలా అనేది యాక్ట్ పాస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనున్నా. యాక్ట్ పాస్ చేసేటప్పుడు జిఎస్టీ కమిటీలో ఉన్నా, పాస్ చేయకముందు, పాస్ చేసిన తర్వాత ఫైనాన్స్ కమిటీలో ఉన్నా. నేను అక్కడికి వెళ్తే మీడియాని తీసుకొని వెళ్ళాను. నేనేం దౌర్జన్యం చేసేదానికి కాదు. అందరి మీడియాకు చెప్పి చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి. రాజేశ్వర్ రెడ్డి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన స్టేట్ డిప్యుటేషన్ పైన తెప్పించుకున్నారు. రాజేశ్వర్ రెడ్డి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ అయితే స్టేట్ గవర్నమెంట్ డిప్యుటేషన్ మీద వచ్చాడు. ఆయనకి ఒక డిపార్ట్మెంట్ హెడ్ పెట్టారు, ఏపీ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట. జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు, జిఎస్టీ అనేది స్టేట్ పరిధిలో రాదు. వీళ్ళంతా జిఎస్టీ అధికారులు. సాక్షిలో నేను మీ అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే సాక్షిలో నేను చెప్పేది వేరు కాబట్టి మీరు వేస్తారేమో చూడండి. సాక్షిలో, సాక్షి ఛానల్లో డిఆర్ఐ అధికారులు, జిఎస్టీ అధికారులు పోతే రమేష్ గారు వారిని దౌర్జన్యం చేశారు. మీడియా సాక్ష్యం. ఆ రోజు లోకల్గా ఏదైతే మీడియా అక్కడ ఉందో ఆ మీడియాను అందరినీ తీసిపోయి మీకు ఏ అధికారంతో ఇక్కడికి వచ్చారు, జిఎస్టీ చెక్ చేసే అధికారం మీకు లేదు. టైల్స్ షాపు అక్కడ ఏమన్నా వేరేటి ఏమీ అమ్మట్లేదు, ఓన్లీ టైల్స్ అనేది మీరు కనుక్కోండి. ఫ్యాక్టరీలో నుంచి బయటకు వచ్చేటప్పుడే జిఎస్టీ కడితేనే ఫ్యాక్టరీలో నుంచి బయటకు వస్తుంది. ఏ టైల్స్ కూడా ఇప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీలో జిఎస్టీ ముందు కడితేనే బయటకు వస్తుంది. వాళ్ళ ట్యాక్స్ ఎవాక్సేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కేవలము కాల్ రికార్డు ఉంది. ఆ బుచ్చిబాబు ట్రేడర్స్ అనే అతని దగ్గర, అతని పేరు బుచ్చిబాబు. ఆ బుచ్చిబాబుకు 3 రోజుల నుంచి ధర్మశ్రీ ఫోన్ చేస్తున్నాడు, నువ్వు తెలుగుదేశంతో తిరుగుతున్నావు, నువ్వు తెలుగుదేశంలో జాయిన్ అయ్యేదానికి ప్లాన్ చేసుకుంటున్నావు, నిన్ను వ్యాపారంలో ఏ విధంగా ఇబ్బంది పెడతానో చూడు, నువ్వు మానుకో, నాతో పాటు తిరుగు, నేను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వను అని అతన్ని దాదాపు ఈ 5 సంవత్సరాల్లో ఈ బుచ్చిబాబు దగ్గర రకరకాలుగా నీకు ఇబ్బందులు పెడతాను, నీ వ్యాపారం జరగనివ్వనని దాదాపు 2 కోట్ల రూపాయలు అతని దగ్గర దోచుకున్నాడు. ఇప్పుడు బెదిరింపులకు పాల్పడి అధికారులను పంపిస్తే ఈ అధికారులే వీళ్ళే మొన్న నారాయణ మెడికల్ కాలేజీ దగ్గరికి పోయిన వాళ్ళు, ఈ అధికారులే పులివెందలలో బీటెక్ రవి అనే అతను, ఆ లోకల్లో వారికి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పెట్రోల్ పంపు ఈయన ద్వారా ఓపెన్ చేయించుకుంటే, అదే పెట్రోల్ పంపు ఓనర్కి మెడికల్ షాప్ ఉంటే, మీ మెడికల్ షాపులో కల్తీ మందులు అంటే ఏమీ లేకుండా కల్తీ మందులు ఉన్నాయి మెడికల్ షాపులో. ఎప్పుడో పూర్వం నుంచి ఉండే మెడికల్ షాపులో చిన్న గ్రామంలో కల్తీ మందులు ఉన్నాయని చెప్పేసి ఏమి లేకుండా ఆ షాపు సీజ్ చేశారు. ఇక్కడ నారాయణ స్కూల్స్లో, కాలేజెస్లో, మెడికల్ కాలేజీలో పోయి అన్ని రకాలుగా ఈ ఒక రాజేశ్వర రెడ్డిని అడ్డం పెట్టుకొని చేశారు. ఈ డిపార్ట్మెంట్ ఇలా పోకూడదు, చేయకూడదు, వీళ్లకు రైట్ లేదు. ఎందుకంటే ఇటువంటి ఏదైనా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లెజిస్లేషన్ పాస్ చేయాలి, గెజిట్ పబ్లిష్ చేయాలి. ఈ డిపార్ట్మెంట్కి ఈ పవర్స్ ఇచ్చినాము అని. ఇది లేకుండా ఎలక్షన్లలో ఒక భయభ్రాంతులు చేసేదానికి ఈ ఐపీఎస్, ఈ ఐఏఎస్, వైసీపీ కలిపి
ఈ డ్రామాలు చేస్తున్నారు. ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోయినాం. నేను ఈరోజు నిర్మలా సీతారామన్ గారితో కూడా ఈ రాజేశ్వర రెడ్డి గురించి చెప్పాను. ఆయన గురించి కంప్లైంట్లు ఇచ్చాము, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము. ఈ రాజేశ్వర రెడ్డిని ఒక వైసీపీ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు, అతని మీద చర్యలు తీసుకునేంత వరకు వదిలేది లేదు. ఇంకొకటి, ఇది మీకు సబ్జెక్ట్. ఇంకొకటి, ధర్మశ్రీ కానీ ఈరోజు సుబ్బారెడ్డి కానీ నన్ను రాయలసీమ నుంచి వచ్చినాను దౌర్జన్యం చేస్తున్నాడు ఇతను. మీడియా వాళ్ళు ఉన్నారు. నేను ఒక వ్యాపారస్తునికి అన్యాయం జరుగుతుంటే ఇక్కడ కంటెస్టింగ్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ కంటెస్టింగ్ అభ్యర్థిగా నా దృష్టికి వచ్చినప్పుడు నేను మీడియాకు చెప్పి మీడియాని తీసుకుపోయి అక్కడ వారిని నిలదీయడం జరిగింది. ఆ వ్యాపారస్తునికే కాదు, ఈ అనకాపల్లి నియోజకవర్గంలో ఎవరికి అన్యాయం జరుగుతున్నా నా దృష్టికి తీసుకొని వస్తే ఇంతకన్నా డబుల్గా రియాక్ట్ అయితేనే తప్ప వీరి గురించి నేను ఆలోచన చేయను. ఎందుకంటే దౌర్జన్యము చేసేది ఎక్కడ? ఈ రెడ్ల మాదిరి ఉత్తరాంధ్రలో ఈ రెడ్లు, వైసీపీ రెడ్లు ఉత్తరాంధ్రలో దోచుకున్న భూముల మాదిరి నేను ఎక్కడే కానీ ఒక సెంటు భూమి జోలికి పోలా, ఎవరిని కూడా అసాల్ట్ చేయలా. ఎప్పుడు దౌర్జన్యం వస్తుంది? భూ ఆక్రమణలు చేసుకుంటే, ధర్మశ్రీ మాదిరి లంచాలు తీసుకుంటే దౌర్జన్యంగా వస్తుంది. ధర్మశ్రీకి ఈరోజు ఎంత చెడ్డ పేరుంది ఆ ప్రాంతంలో. ఇతను కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకుంటున్నాడు, ప్రతి ఉద్యోగం దగ్గర లంచం తీసుకుంటున్నాడు, అధికారులను బెదిరిస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.